వ్యూహ ప్రతివ్యూహాలు పదునెక్కుతూనే ఉన్నాయి. అస్త్రశస్త్రాలు ఏనాడో సిద్ధమయ్యాయి. ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అధికార తెలుగుదేశం, విపక్ష వైసీపీ ఎప్పటినుంచో కత్తులు నూరుతున్నాయి. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరగనుండగా రాష్ట్రంలో తొలి విడతలో ఏప్రిల్ 11న ఒకే దఫాలో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత ఎప్పుడో 42 రోజుల ఉత్కంఠభరిత ఎదురుచూపుల తర్వాత మే 23వ తేదీన ఫలితాలు వెలువడతాయి. నవ్యాంధ్రలో ఎన్నికల సమరానికి తొలి విడతనే ముహూర్తంగా నిర్ణయించడంతో అభ్యర్థుల ఖరారు నుంచి ప్రచారం వరకు అంతా పరిమిత సమయమే మిగిలింది. సాధారణంగా సమస్యలు లేని ప్రశాంత వాతావరణం ఉండే రాష్ట్రాల్లో తొలి విడతల్లోనే పోలింగ్ను ముగించేస్తారు. ఇక్కడ ఎన్నికల నిర్వహణకు పెద్ద సంఖ్యలో సాయుధ సిబ్బంది అవసరం ఉండకపోవడం దీనికి ఒక కారణం. ఈసారి కూడా అదే లెక్క ప్రకారం తొలి విడతలోనే ముహూర్తం నిర్ణయించిన వాతావరణం మాత్రం పూర్తి భిన్నంగా నెలకొనే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ప్రత్యేక రాష్ట్రం వాతావరణంలో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. చావో రేవో అన్నట్లుగా ఉన్న రాజకీయం ఓట్ల తొలగింపు లాంటి అనూహ్య వ్యూహాలతో ఎన్నికల షెడ్యూల్కు ముందే వేడెక్కింది. ఎన్నికల షెడ్యూల్కు ముందే వాతావరణం వేడెక్కింది, ఉద్రిక్తతలను రెచ్చగొట్టింది. ఈసారి తెలుగుదేశాన్ని ఓడించడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ కూడా ఏపీపై ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్, మోదీ, జగన్ ముసుగు తీసేసి ముగ్గురు కలిసి పోటీకి రావాలని చంద్రబాబు సవాల్ చేస్తున్నారు. రెండు 2014 ఎన్నికలు జరిగిన వాతావరణం పూర్తిగా భిన్నమైనది. అప్పుడు విభజన కష్టాలను అధిగమించడమే ప్రధాన ఎజెండాగా టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో ఈ కూటమికి మద్దతిచ్చారు. ఇప్పుడు సీన్ మారింది. ప్రత్యేక హోదాతో పాటు ఏ హామీని సరిగ్గా అమలుపరచలేదంటూ బీజేపీకి టీడీపీ కటీఫ్ చెప్పింది. రెండు పార్టీల మధ్య ఏడాదిన్నరగా యుద్ధం జరుగుతోంది. జగన్కు బీజేపీ పరోక్షంగా సహకరిస్తుందన్నది జగమెరిగిన సత్యమే. ఇక పవన్ కళ్యాణ్ ఈసారి విడిగా బరిలోకి దిగనున్నారు. వామపక్షాలతో మాత్రమే ఆయన స్నేహం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పూర్తి విభజన సెగలకు ఆవిరైపోయిన కాంగ్రెస్ ఇప్పుడు కొంతమేర ఓట్లు తెచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. అభివృద్ధి, అమరావతి, పోలవరం, సంక్షేమం, తాజాగా ఆంధ్రుల ఆత్మగౌరవం అనే నినాదాలతో మళ్లీ టీడీపీ వస్తేనే నవ్యాంధ్ర నిలబడుతుందని, తేడా వస్తే ఇప్పటిదాకా జరిగిందంతా చెడిపోతుందని టీడీపీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లనున్నారు. విభజన హామీల విషయంలో జగన్లో అంత స్పష్టత కనిపించడం లేదు. వాటిని అమలు చేయాల్సిన మోదీని విమర్శించకుండా చంద్రబాబుపైనే గురిపెడుతూ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందనే విమర్శలనే ప్రధానంగా వినిపిస్తున్నారు. గత శాసనసభ ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన జరిగినప్పటికీ అప్పటికీ నవ్యాంధ్ర రాజకీయ కేంద్రం హైదరాబాదే. చంద్రబాబు, జగన్, పవన్ అంతా హైదరాబాద్లోనే ఉన్నారు. అక్కడి నుంచే ప్రచారం, ఎన్నికల వ్యూహం నడిపించారు. ఇప్పుడు ఈ దృశ్యం విజయవాడకు మారిపోయింది. చంద్రబాబు తన పాలనను ఎప్పుడో అమరావతికి తీసుకొచ్చారు. జగన్ 5 ఏళ్లు హైదరాబాద్లో ఉండి తాజాగా తాడేపల్లి వద్ద భవంతి నిర్మించుకున్నారు. అయినప్పటికీ లోటస్ పాండ్ నుంచే రాజకీయం నడుపుతున్నారు. పవన్ కొన్ని నెలల క్రితమే విజయవాడలో ఇల్లు తీసుకున్నారు. పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్లు కూడా అమరావతినే ఎన్నికల కేంద్రంగా చేసుకున్నాయి. సిపిఎం, సిపిఐలు కొన్నేళ్ల నుంచి ఇక్కడే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
మరోవైపు షెడ్యూల్ వెలువడే నాటికి టీడీపీ మెజారిటీ అసెంబ్లీ లోక్సభ స్థానాలకు తన అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 115 స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు గాను 13 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తగినంత ముందుగానే అభ్యర్థుల ఎంపిక కసరత్తును పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టడం పార్టీకి ఉపకరించింది. మిగిలిన సీట్లలో కూడా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయడానికి ఆ పార్టీ నాయకత్వం వేగంగా పనిచేస్తోంది. ఇక ఎన్నికల తేదీలు ప్రకటించడంతో ప్రచార వ్యూహంపై టీడీపీ దృష్టి పెట్టింది. పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీలోని వివిధ విభాగాల నేతలతో ఆదివారం సమావేశమై ప్రచార వ్యూహం, అభ్యర్థుల ఖరారు, ఎన్నికల పర్యటనలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ నెల 13వ తేదీ నుంచి జరప తలపెట్టిన జిల్లాల యాత్రను సవరించినట్టు సమాచారం. ఈ నెల 16 లేదా 17వ తేదీన ఈ యాత్రను ప్రారంభించే యోచనలో ఆయన ఉన్నారు. ఎన్నికల ప్రచారాన్ని శ్రీవారి పాదాల చెంత తిరుపతి నుంచి ప్రారంభించడం టీడీపీలో ఆనవాయితీ. దీని ప్రకారం తొలి సమావేశం అక్కడే జరపనున్నారు. తర్వాత అదే రోజు శ్రీకాకుళంలోనూ పార్టీ క్యాడర్తో ఆయన సమావేశం నిర్వహిస్తారు. 13 జిల్లాల్లో ఈ సమావేశాలను ఆయన 4-5 రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తారు. రోడ్ షోలు ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. తొలి జాబితా విడుదలైన పార్టీ కసరత్తు చేస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జరిపిన సమీక్షల్లో ఇప్పటికే 100కు పైగా అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఆ పార్టీ ఖరారు చేసింది. ఆ పేర్లలో తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు సమాచారం. 110 లేదా 120 పేర్లతో తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు. 3-4 రోజుల్లో మంచి రోజు చూసి ఈ జాబితా విడుదల చేస్తారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లో వివిధ వర్గాలు నాయకులతో మాట్లాడి అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం సాధించడానికి 2 సీనియర్లతో 2 కమిటీలు వేశారు. ఒక కమిటీకి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మరో కమిటీకి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి నాయకత్వం వహిస్తున్నారు. కాగా ఎన్నికల ప్రణాళిక రూపకల్పన, ప్రచార వ్యూహం ఖరారుపైన టీడీపీ దృష్టి పెట్టింది. యనమల అధ్యక్షుడిగా ఇప్పటికే ఎన్నికల ప్రణాళిక రూపకల్పన కమిటీని వేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. ఎన్నికల గోదాలోకి దూకేందుకు వైసీపీ రెడీ అంటోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమని వైసీపీ అధ్యక్షుడు జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ ముఖ్య నేతల వద్ద కూడా ప్రస్తావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో 1% ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యామని, ఈసారి అలా జరగదని అంటున్నారు. అయితే అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో విడుదలలో మాత్రం అధికార పక్షం టీడీపీ కంటే వ్యూహాత్మకంగా కాస్త ఆలస్యంగా ఉండాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులు ఖరారైన వారిని ప్రకటించకుండా అధికార పక్షంలో అసంతృప్తవాదులు, బలమైన అభ్యర్థులు బయటకొస్తే వారికి వైసీపీ టికెట్లు కేటాయించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికార పక్షం నుంచి వీలైనంత ఎక్కువ మంది బలమైన నేతలను ఆకర్షించడం వల్ల పార్టీ విజయం సునాయాసం చేయొచ్చనేది జగన్ అభిప్రాయంగా ఉంది. 15 తర్వాతే వైసీపీ తన జాబితాను అధికారికంగా విడుదల చేయాలన్న ఆలోచనలో ఉంది. కడప జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి నుంచి మొదలుకొని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, సీనియర్ రాజకీయ నాయకుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్, దాసరి జయరమేష్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కిల్లి కృపారాణి, దాడి వీరభద్రరావు వంటి నేతలను వైసీపీలోకి జగన్ ఆహ్వానించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఈసారి నెల్లూరు టికెట్ ఇచ్చి వైసీపీ తరపున రంగంలోకి దింపాలని, ఒంగోలు నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డిని రంగంలోకి దించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
లోక్సభ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి దాదాపు 96% అభ్యర్థులు ఖరారైపోయినా ఆ జాబితాను జగన్ అధికారికంగా ప్రకటించడం లేదని అంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఇక అభ్యర్థుల జాబితాకు తుది మెరుగులు దిద్దడంపై జగన్ దృష్టి సారించారు. ఎన్నికల్లో అత్యంత కీలకమైన మేనిఫెస్టో విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని జగన్ నిర్ణయించారు. గత ఏడాది పార్టీ ప్లీనరీలో నవరత్నాల పేరిట 9 హామీలను జగన్ ప్రకటించారు. వీటినే టీడీపీ కాపీ కొట్టిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నవరత్నాలకు తోడు కొత్త హామీలపై దృష్టి సారించాలని పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లను జగన్ ఆదేశించారు. ఈ కమిటీ ఈ నెల 13న సమావేశమై ఆ పని పూర్తి చేయనుంది. అనుకున్న దానికంటే ముందుగానే ఏపీలో ఎన్నికలు వస్తూ ఉండడంతో బీజేపీలో అయోమయం నెలకొంది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ 4 పార్లమెంటు 13 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. కానీ 4 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాల్లోనే విజయం సాధించింది. అప్పట్లో బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ప్రత్యేక హోదా కీలకమైంది. కానీ హోదా ఇవ్వలేదు. ఇతర విభజన హామీలను కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని టీడీపీ ఇతర విపక్షాలతో పాటు ప్రజా సంఘాలు సైతం బీజేపీని టార్గెట్ చేయడంతో ఏపీ ప్రజల్లో ఇప్పుడు కమలం అంటరానిదైంది. బీజేపీకి ఏపీలో పోటీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఇటీవల గుంటూరు, విశాఖలో సభలు ఏర్పాటు చేసి ప్రధానమంత్రిని రప్పించగలిగిన కమల దళం ఎలాగైనా అభ్యర్థులను బరిలోకి దించాలని భావించింది. అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ నెలాఖరులోపు అన్ని చక్కదిద్దాలని, అంతకుముందు బస్సు యాత్రను తిరిగి ప్రారంభించాలని అనుకుంది. కానీ ఏప్రిల్ 11నే రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేయాలన్న ఎన్నికల సంఘం నిర్ణయం బీజేపీనే తలకు ఒక రకంగా షాక్ ఇచ్చింది. వీలైనంత త్వరగా అభ్యర్థుల వివరాలు తీసుకుని ఢిల్లీకి పంపే కసరత్తు ప్రారంభించనుంది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో వివరిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి బస్సు యాత్ర చేపట్టిన బీజేపీ నేతలు ఆది నుంచి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చి పలాసలో బస్సు యాత్రకు జెండా ఊపారు. అక్కడ ఏర్పాట్లు చేసిన సభకు జనం లేకపోవడంతో సభ రద్దయింది. అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు వచ్చిన బస్సు యాత్ర ఆ తర్వాత గుంటూరులో ప్రధానమంత్రి మోదీ సభ నేపథ్యంలో ఆగింది. ఆ తర్వాత విశాఖపట్నంలో సభకు ఏర్పాట్లు, ఇతరత్రా కార్యక్రమాల వల్ల బస్సు యాత్ర శ్రీకాకుళం నుంచి ముందుకు కదలలేదు. ఎన్నికల షెడ్యూల్తో బస్సు యాత్ర ఇక రద్దయినట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఎంపీ అభ్యర్థులను నిలపగలిగేందుకు రాష్ట్ర బీజేపీకి అవకాశమున్నా ఎమ్మెల్యే స్థానాలకు అసాధ్యంగా కనిపిస్తోంది. జిల్లాకు ఒకరిద్దరైనా ఓ 10,000 ఓట్లు తెచ్చుకునే వ్యక్తులు లేరని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో మరింత దారుణంగా ఉండడంతో బీజేపీ పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్తో ఎన్నికల బరిలోకి దిగేందుకు జనసేన సై అంటోంది. 1-2 రోజుల్లో అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయం తీసుకోలేదు. గత నెల 13 నుంచి 25వ తేదీ దాకా లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థిత్వాల దరఖాస్తులను జనసేన స్వీకరించింది. సీనియర్ నేతలు నాదెండ్ల మనోహర్, ఆకుల సత్యనారాయణ, రావెల కిషోర్ బాబు, పసుపులేటి బాలరాజు, ముత్తంశెట్టి కృష్ణారావు దంపతులు మినహా దాదాపు అందరూ కొత్తవారే దరఖాస్తు చేశారు. సమాజంలోని విభిన్న వర్గాలు, రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన వైద్యులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విద్యార్థికులు 2410 మంది వరకు ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ దరఖాస్తులు చేశారు. వాటన్నిటినీ నియోజకవర్గాల వారీగా పవన్ ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పరిశీలించారు. అయితే వామపక్షాలతో పొత్తు దృష్ట్యా అవి ప్రతిపాదించిన సీట్లను మినహాయించి మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై పవన్ దృష్టి సారించారు. 1-2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటారు. జనసేనను స్థాపించాక ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన నేతలు వచ్చి చేరతారని పవన్ ఆశించారు.
ప్రధానంగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఈ వలసలు అధికంగా ఉంటాయని భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. పోరాట యాత్రల పేరిట జిల్లాల్లో పర్యటించే సమయంలోనూ జనబలం కలిగిన నేతలతో సంప్రదింపులు జరపడంలోనూ పవన్ విఫలమయ్యారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నెల 13న రాజమహేంద్రవరంలో జనసేన అధ్యక్షుడు నిర్వహించే బహిరంగ సభలో ఎన్నికల కార్యాచరణ వెల్లడయ్యే వీలుందని భావిస్తున్నారు. చిన్న విరామం